బిఎన్బి టీవీ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలు ఒకటైన మన తెలంగాణలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్ని జీవో నెంబర్ 55ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు, పార్టీ బలపరుస్తున్న విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ర్యాలీలు చేస్తుంటే పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం కోసం అత్యుత్సాహాలు చూపించారు. దాంతో విద్యార్థులు రోడ్ల మీద పరిగెడుతుంటే ఇద్దరు కానిస్టేబుళ్ళు స్కూటీపై వచ్చి ఒక విద్యార్థిని జుట్టు పట్టుకొని తన ఒక జడను పట్టుకొని లాక్కొని వెళ్ళడంతో ఆ యువతి రోడ్డు మీద పడిపోయి దెబ్బలు తగలడం, దాంతో ఆ యువతిని హాస్పిటల్లో చేర్చడం. పోయిన ప్రభుత్వాలు పోగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇంత అరాచకాన్ని సృష్టించడం అవసరమా అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఎవరు స్థాయిలో వారు పని చేస్తే బాగుంటుంది. కానీ ప్రభుత్వం మెప్పు కోసం అతి ఉత్సాహం చూపిస్తే దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది అంటూ ప్రముఖ విలేకరులు, రాజకీయ మేధావులు చెప్తున్నారు. ఇది ఇలా కొనసాగడం వల్లే టెర్రరిజం మొదలవుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నక్సలైట్లు కనుమరుగయ్యారు తెలంగాణలో. మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరలా దానివల్ల ప్రజలే కాకుండా ప్రభుత్వాలు కూడా యాజిటేషన్లో పడాల్సి వస్తుంది అని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.